కాంగ్రెస్ పార్టీ వస్తే ఉద్యోగాలు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ వస్తే నిరుద్యోగ భృతి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ వస్తే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని, మెగా డిఎస్సి ఇస్తారని, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఆశపడి ఇలా మనం అందరం కూడా గోసపడుతున్నాం. ఆ రోజు ఢిల్లీలో ఎక్కడో కూర్చున్న రాహుల్ గాంధీని మన దగ్గర పిలిపించి బిర్యానీ తినిపించి టీలు దాపించి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్స్లో పెద్ద పోస్ట్ పెట్టారు రాహుల్ గాంధీ గారు. మీరు చూసే ఉన్నారు ఇందాక. నేను ఉన్నాను, నేను విన్నాను. ఇక్కడ లాఠీ దెబ్బలు తగులుతున్నాయి, లబ్బర్ బుల్లెట్ తగులుతున్నాయి. గ్రూప్ 1లో GO29 విషయంలో అశోక్ నగర్ లో పిల్లను పొట్టు కొడితే కనీసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా స్పందించరు. ఒక్కరు కూడా స్పందించరు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు అన్యాయం జరిగితే మేము ఉంటామని చెప్పి ఇలా ప్రగల్భాలు మాట్లాడే పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను అడుగుతున్న సూటిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇవాళ ఎస్టీ ఎస్సీ బీసీ పిల్లలకు అన్యాయం చేసింది మీరు కాదా? ఇలా GO29 విషయంలో సార్ మా ఎస్టీ పిల్లలకు బీసీ పిల్లలకు ఎస్సీ పిల్లలకు అన్యాయం జరిగింది సార్ అని చెప్తే వాళ్ళు మాట్లాడతారు, వీళ్ళకంత అన్యాయం జరగలేదు, అవసరం కూడా లేదని చెప్పేసి మా ముందు చాలా అవమానంగా మాట్లాడిన వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు.